చేసేసి టమాటా పచ్చడి చేస్తున్నానండి. బాక్సుల్లోకి క్యారేజీకి పట్టుకెళ్ళడానికి బాగుంటుంది టమాటా పచ్చడి. ఈవినింగ్ అయితే ఒక కర్రీతో ఒక పచ్చడి, టమాటా పచ్చడి దట్టు తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో దానికోసం చెప్పేసి టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటాలు, కొత్తిమీర, ఎండుమిర్చిను కొన్ని, పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను అనమాట. సో కొంచెం చింతపండు కలిపేసేసి ఇప్పుడు మొత్తం కలిపి మగ్గిచ్చేసేసి పచ్చడి చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చళ్ళ కల్లా టమాటా పచ్చడి అంటే చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం టమాటా పచ్చడి అంటే. చాలా 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 బాగుంటుంది. ఇది రుబ్బేసిన తర్వాత పచ్చిమిరపకాయ కొట్టి వేసేసుకుంటారు కదా, ఎల్లుల్లిపాయలు పచ్చిది, అది బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు వీటిని మగ్గిచ్చేసుకుందాం. ఆయిల్ వేసాను, కొంచెం కొట్టేస్తున్నాను. ఎండుమిరకాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. సాల్ట్, కొత్తిమీర, టమాటాలు, చింతపండు, జీలకర్ర, ఈ సందర్భంగా నేను మీతో నా మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు మనం 10th క్లాస్ లోపు చదువుకుంటున్నప్పుడు హాలిడేస్ అప్పుడు అమ్మమ్మ లేకపోతే నానమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం కదా. అలాంటప్పుడు మా అమ్మమ్మ గారు అయితే ఏం చేసేవాళ్ళు అంటే ఈవినింగ్ ఎవ్రీడే ఏదో ఒక రోటి పచ్చడి అనమాట. అయితే టమాటా పచ్చడి, లేదా గోంగూర పచ్చడి, లేదా కొబ్బరి పచ్చడి, ఏదో ఒకటి. సాయంత్రం అయ్యేటప్పటికి మార్నింగ్ టైం ఏమో వెజ్ కర్రీస్, ఈవినింగ్ అయితేనేమో నాన్ వెజ్ కర్రీతో పాటు రోటీ పచ్చడి. నాన్ వెజ్ కర్రీ లేదంటే కంపల్సరీ రోటీ పచ్చడి. ఇట్లాగే అలా చక్కగా రోట్లో పచ్చడి దంచి వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటా ఉంటే అబ్బా ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. అమ్మమ్మ గారు ఇల్లు అంటే తెలుసు కదా, ఎంత గారాబంగా చూస్తారో. ఇంకా కొంచెం పెడతారనమాట. ఈ పచ్చడి నెయ్యితో తింటుంటే ఇంకా మామూలుగా అది ఇంకా తినే కొందుగా తినాలనిపిస్తుంది అనమాట. 10th క్లాస్ లోపలంటే 7th అబోవ్ 10th క్లాస్ లోపలంటే కొంచెం మంచి ఏజ్లో ఉంటాం కాబట్టి ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం కాబట్టి ఎంత ఫుడ్ పెట్టినా పచ్చడితో వద్దనిపించేది కాదనమాట. ఈ టైంలో అంత ఫుడ్ తినేదాన్ని నేనైతే. చాలా అంటే చాలా ఇష్టం నాకు రోటి పచ్చళ్ళు. ఈ పచ్చడి చేస్తుంటే మా అమ్మమ్మ గారు గుర్తొచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఇప్పుడు ఆవిడ లేదు కానీ ఆ మెమరీస్ ఉన్నాయి. నేనంటే చాలా ఇష్టం మా అమ్మమ్మ గారికి. చాలా ప్రేమగా చూసుకునేది. ఒకసారి ఏం జరిగిందంటే నాకు పొలానికి వెళ్ళినప్పుడు తేలు గరిసిందనమాట. అంటే మొక్కజొన్న పొట్టలు పనికి వెళ్ళేవాళ్ళం అనమాట సమ్మర్ హాలిడేస్ అప్పుడు. ఆ పనికి వెళ్ళిన దగ్గర ఒక చిన్న తేలు గరిసింది నాకు. కరిచినప్పుడు మా అమ్మమ్మ గారు ఎత్తుకొని నన్ను తీసుకొచ్చి 1 వీక్ చేసిన గారాబం నేను నా లైఫ్లో మర్చిపోలేను అనమాట. మా అమ్మమ్మ గారిని నన్ను ఎందుకు తీసుకెళ్ళావని చెప్పి, అంటే కాలు పోటొచ్చేస్తుంది అనమాట. మడానికి తేలు గరిచింది, మడం నుంచి నన్నుతో నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఆ నొప్పికి నేనేం మాట్లాడుతున్నానో మా అమ్మమ్మని ఏం తిడుతున్నానో నాకు తెలియదు. ఇప్పుడు తలుచుకుంటే అయ్యో నేనైనా అలా హర్ట్ చేసింది మా అమ్మమ్మని అనిపిస్తుంది, బాధ వేస్తుంది. ఆ టైంలో మా అమ్మమ్మ ఎంత బాగా అంటే అంత బాగా నన్ను అంటే అంత బాగా చూసుకుందనమాట. అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తీరేంటంటే ఎక్కువ అమ్మమ్మలు ఎందుకు ఎక్కువ చూసుకుంటారంటే నా కూతురు బిడ్డలు అని చూస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఏది అడిగినా ఆ టైంలో మేము చదువుకునే టైంలో పావలాకి కూడా 5 గొట్టాలు వచ్చాయన్నమాట. మా అమ్మమ్మ దగ్గర రూపాయి తీసుకొని రోజుకి 4 సార్లు 4 పావలాలు అనమాట. 4 పావలాలు కలిపితే ₹1 కదా. 4 పావలాలు, ఒక పావలాకి 5 గొట్టాలు చేతికి తగిలించుకొని ఊరించుకుంటా అలా తినేదాన్ని అనమాట. మా అమ్మమ్మ ఎంత అంటే అంత బాగా చూసుకునేదనమాట.
తర్వాత ఈవినింగ్ ఎర్లీగా అనమాట 7 కల్లా అన్నం తినేసేవాళ్ళం అనమాట. సో 7 కల్లా అన్నం తినేసేసి మా అమ్మమ్మ ఎక్కడికక్కడికి సరదాగా షికారుకి అలాగా ఎవరిళ్ళో ఒకళ్ళ ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా, వాళ్ళ ఇళ్ళకి ముసలమ్మ ముచ్చట్లకి అలా తీసుకొని వెళ్ళేది. వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఏంటో మాట్లాడుకుంటుంటే మనకి ఏం అర్థం కాదు, కానీ అలా ఇంట మా అమ్మమ్మ దగ్గర అలా నిద్రపోయేదన్నమాట. నేను అలా తన ఒళ్ళో నిద్రపోయేదాన్ని. సో మా అమ్మమ్మ నేను గాడిదలాగా ఉన్నా సరే నన్ను ఎత్తుకొని తన భుజం మీద, నా గుర్తు అవన్నీ, అలా ఎత్తుకొని తీసుకొని వచ్చి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్క వేసి అనమాట, అంటే మంచం మీద బెడ్షీట్ అవన్నీ వేసి నన్ను పడుకోబెట్టుకుంటే ఇప్పుడు నిద్రపోయే అంత డీప్గా నిద్రపోయేది అనమాట. పొద్దున్నే చూసేపటికి నేను అక్కడ ఉన్నా కదా ఇక్కడ ఉన్నాను ఏంటి అనిపించేది. అంత బాగా అంటే అంత బాగా చూసుకుంటారనమాట అమ్మమ్మలు అంటే. నేనైతే మా అమ్మమ్మని నేను కంపల్సరీగా నా లైఫ్లో మిస్ అవుతూ ఉంటాను. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఆమెతో. నా 7th క్లాస్ ఎగ్జామ్స్ పక్కన ఉన్న విలేజ్కి వెళ్ళి రాయాలన్నమాట. పబ్లిక్ మేము చదువుతున్నప్పుడు ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడైతే ఇంకా మా అమ్మమ్మతోనే ఉన్నాను. తర్వాత హాలిడేస్ అప్పుడు మా అమ్మమ్మతో కలిసి కూలి పనికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఏవి కొట్ట డబ్బులు వస్తాయి కదా, ఖాళీ కూర్చుంటే ఏమొస్తాయని చెప్పేసి, అంటే మేమంతా కూలి పని రైతు బిడ్డలం అనమాట. కూలి పనికే వెళ్ళి మేము చదువుకున్నాం అనమాట. సో హాలిడేస్ వస్తే కంపల్సరీగా పనికి వెళ్ళిపోయేదాన్ని, ఎవరుంటే వాళ్ళతో కలిసి. ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేదాన్ని కాబట్టి అమ్మమ్మ వాళ్ళతో ఊర్లో పనికి వెళ్ళేదాన్ని అనమాట. చాలా అంటే చాలా ఏడ్చానికే కోతలు కానీ చెప్పేసి ఆ పనికి వెళ్ళిన కాడ టిఫినీల్లో తీసుకొస్తారు కదా, అందరూ పచ్చడి అనమాట. ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్ పచ్చడి. అబ్బా అందరూ షేర్ చేసుకొని తింటుంటే కూలి పనికి వెళ్ళిన కాడ భలే అంటే భలే ఉంటుంది అబ్బా. ఈసారి కూలి పనికి వెళ్ళినప్పుడు నేను సరదాగా వెళ్ళి వీడియో తీస్తాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అది తింటుంటే మంట అనిపించదు, చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫుడ్. చాలా అంటే చాలా హ్యాపీ. టోటల్గా ఇక్కడ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే ఆల్రెడీ టమాటా పచ్చడి మిక్సీ పట్టేశాను. తర్వాత వచ్చేసి అందులో పచ్చిమిరపకాయ కలిపాను అనమాట. బాగుంటుంది పచ్చిమిరపకాయ నోటికి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. టోటల్గా ఎప్పుడు టమాటా పచ్చడి టేస్టే వేరు.